ఆదివాసీ మూలవాసుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి తన జీవితం అంతా ఆద్యకళ కోసం, ఆదివాసీల మూలవాసుల జీవితాలు ఏ రకంగా కళలు, పాటలు, ఆటలు, అడవి సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉందో మరి దాన్ని భవిష్యత్ తరాలకు గతాన్ని అందిస్తూ జీవితంలో, ఆదివాసీ జీవితంలో అడుగడుగున మేము వాడే అటువంటి అనేక రకాల మరి కళలు కావచ్చు, కళా వృత్తులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంటే ఆ జీవనాన్ని సజీవంగా మరి ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు అందరిని ఇక్కడ కూడగట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మన ప్రొఫెసర్ రిటైర్డ్ జయదీప్ తిరుమలరావు గారు, అదేవిధంగా సభాధ్యక్షులు ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, విమలక్కరాజు గారు, జయరాజ్ అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పస్నూరి రవీంద్రన్న గారు, భూపతన్న గారు, అపర్ణ గారు, మరి ఇక్కడ సభలో పాల్గొన్న మన ఆద్యకళకు జీవం పోసే విధంగా, మద్దతు ఇచ్చే విధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులకు, మా ఆదివాసీ అదేవిధంగా ఇతర కళాకారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికి అంతం లేదు, ఆద్య కళకు కూడా అంతం లేదు. కాబట్టి ఎవరైనా కుట్రలు పన్నినా కొంత అప్పుడప్పుడు రూపాలు ఇక్కడ బయట లెవెల్లో తిరిగేటప్పుడు మారుతుంటాం, కానీ ఆదివాసుల యొక్క మూలాలు సమూలంగా పెకిలించి దాని మీద కార్పొరేట్ వ్యవస్థ వచ్చి కూర్చోవాలని మరి ఎన్నో కుట్రలు చేస్తూ రకరకాల పేరుతో ఆదివాసీ జీవనాన్ని విధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నప్పటికీ ఇలాంటి మహనీయులు మరి వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టినటువంటి ఏదైతే చరిత్ర ఉందో, చరిత్రలో లిఖించినే కానీ అది కట్టె రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ, రాతల రూపంలో కానీ ఖచ్చితంగా కొంతమంది మహనీయులు మళ్ళీ వాటిని కొనసాగించడం కోసం తప్పకుండా ఈ భూమి మీద ఈ సమాజంలోకి వస్తారనే ఆశాభావంతో ఆదివాసీ బిడ్డలుగా తప్పకుండా మేమందరం ఈ మాది మేము కాపాడుకుంటూనే మా కోసం పాటుపడేటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా మరి వాళ్ళు చూపుతున్నటువంటి శ్రద్ధను కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా ప్రపంచీకరణలో వచ్చినటువంటి మార్పులు, సాంకేతికతలో వచ్చినటువంటి మార్పులు, జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు మన దాన్ని కించపరుస్తూ కొత్త దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. కానీ మన పాత దాంట్లో ఏముందో వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా బుర్రతో సహా, బుర్ర అంటే నాకు కూడా ఇష్టం. మా నాన్న ఎండాకాలం వచ్చిందంటే బుర్ర తయారు చేసి దాంట్లో నీళ్లు పోసి తునికాకు పట్టుకుపోయేది, జంగల్కి వెళ్ళిపోయినా పట్టుకుపోయేది. నేను కూడా అప్పుడప్పుడు ఎక్కువ బుర్రల నీళ్ళు తాగేది. అట్లా బుర్ర అనేది ఎక్కడో లేదు, మన ఇళ్లలో వచ్చే సొరకాయను బుర్రగా చేసుకొని దానికి తవిసినార చుట్టి మా నాన్న మరి ఇట్లా భుజానికి వేసుకుంటే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యం. నాకు ఇప్పటికి కూడా అదేనేమో, వాస్తవానికి హెల్తీగా ఉంటాను. నేను ఎక్కువ ఊళ్ళలో దొరికినే తింటా. కరోనా అప్పుడు ఇంజక్షన్ లేదు, కరోనా రాలేదు, రోజు తిరుగుతూనే ఉంటా. అంటే మా తల్లిదండ్రులు లేదా అడవిలో తిరిగినప్పుడు ఆదివాసీ గుడాలలో మేము తిన్న తిండి అదంతా సహజత్వంగా ఉన్నటువంటి తిండి. అప్పుడప్పుడు ఇక తప్పుతలేదు, ఇక్కడ వేదికల మీదనో లేకుంటే ఇళ్లలో హైదరాబాద్ లాంటి నగరాల్లో వచ్చినప్పుడు ఇక్కడ చేస్తుంటాం. కానీ ఖచ్చితంగా నాకు అదే ఇందాక స్పష్టంగా ఇంకా అర్థమైంది, మన సహజంగా దొరికేటువంటి వాటిలలో ఉన్నంత మరి విటామిన్స్ కానీ బలం కానీ ఈ ఆర్టిఫిషియల్ దాంట్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు చూడు. మనం ఒకప్పుడు తినేటప్పుడు సజ్జలు, కొర్రలు, జొన్న తింటే అనాగరికులు తింటారు, మరి నూనె లేకుండా తింటే పేదోడే నూనె పోసుకోడు కూరలు అలా అనేటోళ్ళు. కానీ ఇవాళ ఉన్నత వర్గాలు కూడా అంబలి, జావను హోటళ్ళలో పెట్టి మరి వాటినే తింటా ఉన్నారు, ఎక్కువ రేటు పెట్టి. మనం తిన్నప్పుడేమో అనాగరికం అన్నారు, ఇప్పుడు నాగరికులు అని చెప్పుకునే వాళ్ళు కూడా అనాగరికులు అనబడే తినే తిండిని ఈరోజు చాలా ఇష్టంగా ఆరోగ్యం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి మనలాంటి వాళ్ళం ఏం చెప్పినా అది వాళ్ళకి పనికిరాదు.
వేరే వాళ్ళు ఏదో గొప్పగా చెప్తే అది అలా ఉన్నా లేకున్నా ఉన్నా లేకున్నా అది గొప్పగా అనిపిస్తుంది. సో అట్లాంటి సమాజం నడుస్తుంది. కానీ అంతిమంగా ఖచ్చితంగా సంస్కృతి సాంప్రదాయాలు సహజత్వం అడవితో ముడిపడి ఉన్నటువంటి మరి జీవన విధానం ఇవన్నీ కూడా ఈ సమాజాన్ని కాపాడుతాయి. ఇవాళ ఎట్లయితే ప్రకృతి విపత్తులు వస్తే ప్రకృతి విలయానికి ఎలా బలైతామో ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్తే అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ పెద్దలు జయదేవ్ తిరుమలరావు గారు వారి తపనంతా ఈ కళను కాపాడాలి, ఈ యొక్క మరి ఆద్యను మరి భవిష్యత్ తరాలకు అందించాలి, దానికి ఒక మంచి ప్లేస్ ఉండాలనేది వారి యొక్క కోరిక. మేము కూడా 2-3 మినిస్టర్తో అంటే సంబంధిత శాఖ మంత్రులు మేమంతా కూడా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా వెళ్ళింది. తర్వాత దాన్ని కొంత బ్రేక్ పడ్డది. ఖచ్చితంగా మళ్ళీ మరి దాన్ని సాధించే విధంగా ఇక్కడ ఏర్పాటయ్యే విధంగా నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ మరి రేపు అందరం కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్న సందర్భంగా అదేదో ఉత్సవము పండుగను కాదు, హక్కులు అదేవిధంగా ఈరోజు జీవనం అంతా కూడా మరి ఒక విధ్వంసం వైపు అదేవిధంగా హక్కులు కాలరాయబడుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి రకరకాల విధంగా ఆదివాసుల మీద హననం జరుగుతున్న తీరు ఇవన్నీ కూడా మేధావులు విద్యార్థులు మరి అదేవిధంగా సంఘాలు ఆదివాసీల తరపున పోరాడుతున్నాయి. ఖచ్చితంగా ఆ పోరాటంలో అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ఆదివాసులు గెలుస్తారు, ఆదివాసీ సమాజం కూడా నిలబడుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మా కర్తవ్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ మా కళలు మా ఆచారాలు సాంప్రదాయాలు కాన్స్టిట్యూషనల్ రైట్స్ తర్వాత సహజ సిద్ధంగా వచ్చినటువంటి మరి అటవీ హక్కులను కూడా మేము ఖచ్చితంగా కాపాడుతాం. అదేవిధంగా మాకు ఒక మంచి నాయకుడు దేశ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఏ దేశ్కి అసలు మాలిక్ కోని అంటాడు. ఖచ్చితంగా అంటే ఆదివాసులే ఈ దేశానికి మరి అసలు మాలిక్ అనేది ఆయన ప్రతి మీటింగ్లలో చెప్తా ఉంటాడు. అందరినీ ఆ దిశగా తయారు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మేమందరం ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కూడా మరి క్యాంప్స్ పెట్టుకొని ఇందాక పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు 342 ఆర్టికల్లో కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పింది అని చెప్పడం. ఇవాళ ఆదివాసీలు తెగలు జాతులు కమ్యూనిటీస్ క్యాస్ట్ కాదు అని అది ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అన్నాం, షెడ్యూల్ ట్రైబ్స్ అన్నాం. అట్లా దాన్ని మనము అంటే మనకు తెలియకుండానే ఒక కొత్తదనం అనే పేరుతోటి మనది అనాగరికం అని ఎట్లయితే ఫుడ్ను మీరు అనాగరికలో తింటారు అన్నట్టుగా మీది తప్పు, మీకేం తెలియదు, మీకు చదువు రాదు, మీరు అంతేకపడ్డోళ్ళు, మీ భాష వేస్ట్, మీ వేషం వేస్ట్ అన్నట్టుగా అలాంటిది కొంత ఇప్పుడు పనిగట్టుకొని కొంతమంది మన ప్రాంతాలలో వచ్చి రుద్దుతా ఉన్నారు. మీ తప్పు మాది గొప్ప అని. సో మనది గొప్ప అది ఈరోజు వాడుతున్నటువంటి తిండిలోనే తెలిసిపోతుంది. ఇవాళ ఏ వైద్యులు లేని కాడ ఆదివాసీలు బతకగలుగుతున్నారు. వాళ్ళ వైద్యం డిఫరెంట్. ఏ మార్కెట్తో సంబంధం లేని కాడ సొంతంగా మార్కెట్ అడవినే మార్కెట్ అంటే అడవిలో దొరికే ఉత్పత్తులతోటే జీవితం కొనసాగుతుంది. సో అంటే బయట సమాజంతో సంబంధం లేకుండా కూడా వందల సంవత్సరాల నుంచిగా ఆదివాసీ జీవనం అద్భుతంగా నడిచింది. కాబట్టి దాన్ని విధ్వంసం చేసి తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీల కోసము ఇంకొకరి ప్రయోజనాల కోసము కాదు, ఆదివాసీల ప్రయోజనాల కోసం ఆదివాసీల హక్కుల కోసం మనం అందరం కూడా పాటుపడాలి. మన అస్తిత్వాన్ని చూపించేదే మన కళలు, మన భాష, మన వేషం, మన మరి సంస్కృతి. ఆదివాసీలు అంటే అడవిలో కరెంటు లేకున్నా నెగళ్ళు వేసుకొని బతికినటువంటి చరిత్ర. మరి ఆ నెగళ్ళ మధ్య ఆటలు పాటలతో రాత్రంతా కూడా పురులు వచ్చినా జంతువులు వచ్చినా వెళ్ళిపోయేటట్టుగా మరి రాత్రంతా కూడా జాగరణలాగా చేసుకుంటూ ఆ నెగళ్ళ చుట్టూ ఆటలతో పాటలతో కాలం గడిపేటువంటి చరిత్ర కూడా ఆదివాసుల చరిత్ర. కాబట్టి ఇట్లాంటి అరుదైన ఒక గొప్ప మరి అంటే హాని లేనటువంటి చరిత్రను, ఎవరికి హాని కల్పించినటువంటి, ఎవరికి ప్రమాదాన్ని కల్పించినటువంటి చరిత్రను, ఆదివాసీ చరిత్రను ఖచ్చితంగా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా
నేను కానీ ఇందాక సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆద్య కళ కాపాడడం కోసం ఎలా ముందుకెళ్లాలని వారు కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం, దాన్ని సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన కళాకారులు కూడా కొంతమంది ఇల్లు లేవు, కొంతమంది పెన్షన్ రావడం లేదు అడిగినారు. ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్, ఊరు డీటెయిల్స్ ఇస్తే నేను వాటిని ఫాలోఅప్ చేసి ఉండడానికి నీడ అనేది ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పీవీటీజీ ట్రైబ్స్ కోసం ఈసారి సీఎం గారు మేము చెప్పడంతో ఆదిలాబాద్ను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 10,000 ఇండ్లు అదనంగా ఐటీడీఏలకు ఇచ్చి పీవీటీజీలకు, చెంచులకు, కొలాంస్కు, తోటి వారికి ఇట్లా చిన్న అంటే మన ఈ కమ్యూనిటీస్లో ఇంకా వెనుకబడ్డటువంటి వాళ్ళకి ఇవ్వాలని సాచురేషన్ మూడ్లో అందరికి ఇల్లులు ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అందులో ఎవరైనా మిస్ అయితే కూడా నేను వారి పేర్లు కూడా మళ్ళీ యాడ్ చేసి కలెక్టర్లతో మాట్లాడి మీకు అందించే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ జై ఆదివాసీ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై ఆదివాసీ.